ప్రస్తుతం మనతో పాటు అశోక్ రాథోడ్ ఉన్నారు. అశోక్ రాథోడ్ గారు, ఈ రోజు మీరు గత 10 రోజుల నుంచి మంగ్లీ గారు పెద్ద పాత్ర ఉంది, 200 కోట్ల స్కామ్ జరిగిందని పదే మాట్లాడుతున్నారు. అసలు నాకు ఏ పాపం తెలియదని చెప్పేసి ఆమె కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్తున్నటువంటి మాట. సో ఏం జరుగుతున్నట్టు? కావాలని మీరు వారిపైన ఆరోపణలు చేస్తున్నారా, వాళ్ళు కావాలని మీ పైన ఆరోపణలు చేస్తున్నారా? ఇప్పుడు ఎవరిపైన ఆరోపణలు చేస్తలేము. పేద ప్రజల పక్షాన మేము ఉన్నాము. పేద ప్రజలు ఇచ్చిన డబ్బులు వాస్తవము. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లు ఎక్కడ కావు. కొండమల్లేపల్లిలో ఒక ఎఫ్ఐఆర్ ఇందాక చూపించాం. మధు గారి పైన కంప్లైంట్లు ఉన్నాయి, గుడిపల్లిలో మధు గారి పైన కంప్లైంట్లు ఉన్నాయి, బాలాజీ గారి పైన ఉన్నాయి, అభిషేక్ గారి పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అన్నీ వాస్తవాలే ఇవన్నీ. ఇక్కడ ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు. ఈ పాత్రలో నీ పాత్ర ఉంది, ఈ కార్యక్రమంలో ఈ స్కీమ్లో నీ స్కామ్ ఉందని చెప్పేసి మాత్రమే అంటున్నాము. అది నువ్వు నిగ్గు తెలుసుకో. నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. నీ పైన బాధితులు స్వయంగా వచ్చి నువ్వు నా ఆఫీస్కి వచ్చినావా లేదా అనేది స్వయంగా మధు ఒక ముఖ్య అనుచరుడు రమేష్ చెప్తున్నటువంటి మాటలు నేను లైవ్లో అందరూ చూసాం. మనం అందరం ఆయన వచ్చి స్వయంగా మా ప్రెస్ మీట్కి వచ్చాడు కదా. నేను చెప్తా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి 30 లక్షలు ఇచ్చా, ఇక్కడ కోకాపేట్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ రోడ్లో బ్యాగ్స్ పంపించా. తర్వాత ఒక రోజు 2 రోజు మా ఆఫీస్కి వచ్చింది, గోకులానంద ఆఫీస్ మల్లెపల్లికి వచ్చింది. తర్వాత 3 సార్లు మా గుడిపల్లి తండాకు వచ్చింది. ఆ ఫోటో తీసింది కూడా నేనే అన్నా. అబద్ధాలు నేను ఎందుకు చెప్తాను? మంగ్లీ గారి గురించి చెప్పడం నాకు బాగా ఇబ్బందా? ఆమె కూడా దీంట్లో మధు గారు చెప్పిన దీంట్లో మేము అందరం కలిసి చేస్తున్నాము, మేము మొత్తం అక్కకి వాళ్ళు చెప్తున్న బాధితులే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అశోక్ అన్న, ఆమె పాటలు పాడితే ఒక పాట పాడితే లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. సో ఆల్రెడీ ఆమెకు కావాల్సినంత ఆస్తిపాస్తో సంపాదించుకున్నాను చాలా సందర్భాల్లో చెప్పింది. పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈ 10-20 రూపాయల కకృతి పడ్డది అనుకోవచ్చు. తప్పే. 10-20 రూపాయలు కాదు, కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. 10-20 రూపాయలకి సిమెంట్ ఫ్యాక్టరీ ఏడొస్తుంది, పబ్బులు ఏడొస్తాయి, జైరాబాద్లో ల్యాండ్ ఎక్కడ వస్తుంది? స్వయంగా ఒక మాజీ మంత్రి మనవడు ఫోన్ చేసి 30 కోట్లు పెట్టి 6 ఎకరాలు బెంగళూరు సిటీలో కొన్నారంట. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయన్న? 1-2 లక్షలు పాడితే సంతోషం. ఆమెకు ఉన్నంత కాడికి ఆమె మంచిగుంది. కానీ ఆమె పేద ప్రజల కడుపు ఎందుకు కొడుతుంది? మధుగాడు ఆల్రెడీ పేద ప్రజలకు కడుపు కొడుతున్నాను కదా. వాంతో నువ్వు దోస్తాను ఎందుకు పట్టినావు? వాంతో నువ్వు బిజినెస్ ఎందుకు చేసినావు? అవి పేద ప్రజల డబ్బే కదా. ఈ రోజు కాకపోతే రేపు నేను బయటపడతా అని చెప్పేసి నీకు తెలియదా? ఏదో కొత్త సిమ్ ఇచ్చిండ మా రమేష్, మధు అనుచరుడు కొత్త సిమ్ ఇచ్చి కొత్త సిమ్లతో మాట్లాడుకుంటారంట కదా. ఆ సింబల్ ఈ సింబల్ అని పెట్టుకొని మీరు మాట్లాడుకుంటారంట కదా 2 గంటల వరకు రాత్రి. ఇది అబద్ధమా? ఇప్పుడు ముఖ్య అనుచరుడు ఆ బాధితులందరినీ తీసుకొచ్చినాం కదా, బాధితులు లేకుండానే మాట్లాడుతారని చెప్పారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము కంప్లైంట్ ఇచ్చామో అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టే ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్తోనే అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం, మళ్ళీ ఆధారాలు ఇచ్చాం. ఈ రోజు కూడా బాధితులను చేసాం. ఇంకా చేయబోతున్నాం, ఇంకా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదలం. బాధితులకు న్యాయం జరగాల్సిందే. బాధితులకు న్యాయం జరగకుండా మీరు సినిమాలు డ్రామాలు ఆడితే మాత్రం దీంట్లో మంచిగా ఉండదని నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.